అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడంతో మచిలీపట్నంలో పండగ వాతావరణం కనిపించింది. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మచిలీపట్నంలోని బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి, మచిలీపట్నం టీడీపీ అధ్యక్షులు లోగిశెట్టి వెంకటస్వామి, పార్టీ సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, మార్కెట్ యార్డు చైర్మన్ కుంచెనాని ఆధ్వర్యంలో జరిగిన వేడుకలపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ కృష్ణారావు అందిస్తారు. మచిలీపట్నంలో పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. అమరావతిని సాధించుకున్నాం. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశాడో ఆ అమరావతి ఈ రోజు కార్యరూపం దాల్చింది. రాజధానికి చట్టబద్ధత వచ్చింది. అదేవిధంగా ఇందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్ చేసిన కృషికి అందరూ అభినందనలు తెలుపుతూ అందరూ హర్షాలు వ్యక్తం చేస్తున్నారు. అమరావతిని ప్రకటించడం చాలా ఆనందదాయకం. మరి మనం చేసిన తెలుగు ప్రజలు చేసిన కృషికి వాళ్ళ అమరావతి వచ్చింది. ఈ కృషి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషి అని చెప్పి తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా తెలుగు ప్రజలు మోడీ గారిని స్మరించుకుంటూ వారి యొక్క సహాయాన్ని మరవలేమని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు అమరావతికి ఏదైతే దేవతల రాజధాని, ప్రజల రాజధాని, ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా పార్లమెంట్ లో, రాజ్యసభలో, లోక్సభ రాజ్యసభలో కూడా ఈ రోజున చట్టభద్రత కల్పించే విషయంలో ఒక 2 పూర్తి చేసుకుని తర్వాత కేబినెట్ లోను, ఆ తర్వాత గౌరవ రాష్ట్రపతి వద్ద మరి ఆమోద ముద్ర పొందిన తర్వాత అమరావతి ఏదైతే రాజధాని అని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారో 6 కోట్ల ఆంధ్రుల విజయం, ముఖ్యంగా కూటమి విజయం. ఇది తెలుగు ప్రజల ఆకాంక్ష. ఆనాడు రోజు వాడు మాట్లాడుతా ఉన్నాడు, ఈ దేశంలో 29 రాష్ట్రాల్లోని 11 పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ఇస్తే, ఈ బిల్లుకు మద్దతు ఇవ్వని ఏకైక పార్టీ భారతదేశంలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ. కావాలన్నటువంటి వ్యక్తి అధికారంలో వచ్చినాక 3 రాజధానులు అన్నాడు. ఇంకా విచిత్రంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైందో తెలియదు. మళ్ళీ ఏంటో గుంటూరు అంటున్నారు, మచిలీపట్నం అంట, విజయవాడ అని కొత్త నాటకం. 3 రాజధానులు అని చెప్పి ఆయన మాట్లాడారు. ఇవాళ అసలు రాజధాని ఎందుకు? అసలు ఇది మన సమస్య, రాష్ట్ర సమస్య. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఏదైతే కూటమి ప్రభుత్వం ఇవాళ పూర్తి స్థాయిలో దీన్ని యొక్క భద్రత కల్పించారు. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కావచ్చు, అమిత్ షా గారికి కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మేమందరం తెలుగు ప్రజల తరపున, కృష్ణా జిల్లా తరపున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. సెక్రటరీ గాని అన్ని కూడా కడుతుంటే 2019లో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి మేము కూడా ఇక్కడే కట్టామా, దీనికి అంగీకారం అని చెప్పి మాయ మాటలు చెప్పినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 ముక్కలు ఆడాడి 3 చోట్ల రాజధాని అని చెప్పినటువంటి పరిస్థితి ఉంటే, మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని చట్టబద్ధత చెయ్యాలి అనే ఉద్దేశంతో మేము కూడా చాలా సంతోషంగా గర్వపడుతున్నాం. అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ విడిపోయిన రాష్ట్రానికి అని చెప్పి ప్రకటించడం పట్ల మరి ప్రపంచ దేశాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అమరావతి రాజధానికి సహకరించి మీరు బుద్ధి తెచ్చుకుని అమరావతి తోడ్పాటుకి అభివృద్ధికి సహకరించాలని చెప్పి. విడిపోయిన తర్వాత అమరావతి రాజధాని అని అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఈ అడ్డంకులను అధిగమించి ఈ రోజున చట్టబద్ధత కల్పించడం అని అంటే పార్లమెంట్ లో కూడా అది తెలుగు వారి ఘన విజయం. చిన్న రాష్ట్రాల యొక్క పరిపాలన ప్రజల యొక్క సౌఖ్యానికి చక్కగా ఉంటుంది అని చెప్పని అంబేద్కర్ గారు చెప్పినటువంటి సూక్తిని ఈ రోజున ఉమ్మడి ప్రభుత్వం అమలు చేసినందుకు ధన్యవాదాలు. ఆంధ్రుల రాజధాని అమరావతి అన్ని చోట్ల బిల్ పాస్ అయినందుకు ఒక ఆంధ్రురాలుగా ఎంతో గర్వపడుతున్నాను నేను. అమరావతి రాజధాని చేయటానికి గత ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఆడిందంటే 3 ముక్కలాట, దోదగాళ్ళు ఆడినట్టు 3 ముక్కలాట ఆడింది. కానీ చెంప పెట్టినట్టు ఈ రోజు బిల్ పాస్ అవుట్ అమరావతికి చాలా ఆనందదాయకంగా ఉంది. గత ప్రభుత్వం పెట్టిన అరాచకాలు ఆడవాళ్ళనైతే అసలు ఏ విధంగా హింసించారంటే ఆ అమరావతి దైవానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. రాజధాని అమరావతి చేసినందుకు చంద్రబాబు నాయకత్వంలో మన అమరావతిని సాధించడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వానికి మరి మోడీ గారికి ఎంతో కృతజ్ఞతలు